నెక్స్ట్ అయితే మనం ఇండియా గేట్ అయితే రీచ్ అయిపోయాము. ఇండియా గేట్ వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇన్ ద ఢిల్లీ. ఇది చూసిన తర్వాత అండ్ నేను విన్న తర్వాత ఐ వాజ్ షాక్డ్ అండ్ స్టన్డ్. ఎందుకు అని అంటే ఇది మన సోల్జర్స్కి గుర్తుగా కట్టిందంట. ఐ మీన్ ఒక వరల్డ్ వార్లో ఒక 70 మెంబర్స్ అంటే ఒక 70,000 మంది సైనికుల వరకు చనిపోతే వాళ్ళ గుర్తుగా దీన్ని కట్టారంట. అండ్ దీనికి సంబంధించిన గోడల మీద అరౌండ్ 13,000 మంది సోల్జర్స్ సైనికుల నేమ్స్ అయితే దీని మీద ఉన్నాయంట. సో ఐ లవ్ దిస్, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మనం రెడ్ ఫోర్ట్ ఏరియాకి వచ్చాము. ఇక్కడికి ఎప్పుడెప్పుడు వస్తామా అని నేనైతే వెయిట్ చేస్తాను. ఎందుకనంటే నాకు ఈ పాత కట్టడాలు అంటే వాళ్ళు నిర్మించుకున్న విధానాలు అవి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, బాహుబలిలో మహేశ్వతి కోట చుట్టూ ఇట్లానే వాటర్ ఉంటుంది కదా, సో ప్రభాస్ వచ్చి దూకి ఎక్కి మళ్ళీ ఎక్కి వెళ్తాడు కదా అట్లా. బట్ ఇదైతే చాలా హైట్ ఉంది, ఎవ్వరు ఎలాంటి శత్రువు వచ్చినా దీని లోపలికి వెళ్ళారనమాట, అంత బాగా. అండ్ లోపలికి వెళ్ళి మనం గైడ్ తోటి ఎవ్రీథింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటే మీరైతే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే వాళ్ళు ఇంత తెలుగుగా దీన్ని డిజైన్ చేశారా అని అనిపిస్తుంది. అండ్ ఆల్సో మన ఇండిపెండెన్స్ డే ఇక్కడే జరుగుతుంది.